guys, welcome to my channel. ఈ రోజు మీ ముందుకు మరొక రంజాన్ స్పెషల్ వీడియోతో వచ్చేసానండి. అదే రంజాన్ స్పెషల్ బగారా రైస్. సో జనరల్ గా ఏందంటే రంజాన్ మంత్ లో అందరూ ఫాస్ట్ ఉంటారు, మీ అందరికీ తెలిసిందే. సో ఈవినింగ్ ఏం చేస్తారంటే ఇఫ్తారీ టైంలో అదే సన్సెట్ తర్వాత ఏం చేస్తారంటే ఈ డిషెస్ని ఇలాగా న్యూట్రిషియస్గా కానివ్వండి, టేస్టీగా కానివ్వండి, హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి డిషెస్లో వన్ ఆఫ్ ద ఫేమస్ డిష్ వచ్చేసి బగారా రైస్ అండి. సో ఈ బగారా రైస్ ఏంటంటే మనకి ఆంధ్రాలో ఒకలాగా చేస్తారు, తెలంగాణలో. సో ఇలా మళ్ళీ ఆంధ్రాలో కూడా రాయలసీమలో ఒకలా చేస్తారు, కోస్తా ఆంధ్ర. సో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి తెలంగాణ స్టైల్లో బగారా రైస్ ఎలా చేస్తారు అండ్ ఎలా సింపుల్గా చేసుకోవచ్చు అనేది మనం చూడబోతున్నాము. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి నేను స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీని యాడ్ చేశానండి. సో ఆప్షనల్ అండి, ఘీ యాడ్ చేస్తే ఘీ యాడ్ చేసుకోవచ్చు, ఆయిల్ అయితే ఆయిల్ మీ ఇష్టం. బట్ ఘీ యాడ్ చేస్తే ఏంటంటే మనకి టేస్టీగా ఉంటుంది బగారా రైస్ అనేది. ఓకే, సో ఆ ఘీ వేడెక్క నేను చెక్క, లవంగా, యాలకులు ఇవన్నీ యాడ్ చేసేసుకుంటాను. సో మనకి గరం మసాలాస్ అంటారు కదా, సో ఇవన్నీ యాడ్ చేసేసుకుంటాను. తర్వాత నేను షాహీ జీరాని యాడ్ చేసుకున్నాను, యాలకుల్ని యాడ్ చేసుకున్నాను, చెక్కని యాడ్ చేసుకుంటాను. సో ఇలా మన దగ్గర ఏమున్నాయో ఆ మసాలా దినుసులన్నీ మనము ఈ ఘీలో మనము యాడ్ చేసుకోవచ్చండి. సో మన ఇష్టము. సో నేను ఇక్కడ బిర్యానీ ఆకుని కూడా యాడ్ చేసేసుకున్నాను. సో ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనం ఏం చేద్దామంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందాం. సో ఇవన్నీ కూడా మనము ఘీ వేడెక్కక మాత్రమే వేయాలండి. సో వేడెక్కక ముందు వేస్తే మనకి అందులో ఉన్న స్మెల్ అనేది ఎన్హాన్స్ అవ్వదన్నమాట. గరం మసాలాస్లో ఉన్న స్మెల్ ఎన్హాన్స్ అవ్వదు. సో నేను వచ్చేసి ఏం చేశానంటే మన దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ యాడ్ చేసేసుకొని తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసుకొని ఇట్లా నిలువుగా సో అది కూడా యాడ్ చేసేసుకున్నాను. సో ఆనియన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నేను గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసేసుకుంటాను. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్లో వచ్చిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తాం గైస్. సో గైస్ ఈ బగారా రైస్ అనేది ఏంటంటే మనకి ఈవినింగ్ టైంలో మనకి ఏంటంటే కొంచెం నీరసంగా అనిపిస్తుంది కదా. సో అలాంటి టైంలో మనకి తింటే కనుక కొంచెం వాళ్ళు ఏంటంటే కొంచెం బలంగా అంటే కొంచెం స్ట్రెంత్గా ఫీల్ అవుతారనమాట. సో అందుకని జనరల్గా ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ని చేసుకుంటూ ఉంటారు వెజ్ కంటే కూడా. సో దీని తర్వాత నేనేం చేశానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. సో దీని తర్వాత నేను ఒక 2 టొమాటోస్ని కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని నేను ఇది కూడా ఫ్రై చేసేసుకుంటాను. మంచిగా ఫ్రై చేసుకోవాలి గైస్, లేదంటే మనకి పచ్చి వాసన అలా ఉండిపోయి మనకి బగారా రైస్లో టేస్ట్ రాదు. తర్వాత నేను కొత్తిమీర, పుదీనాని చిన్న పీసెస్గా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసేసుకుంటాను గైస్. సో ఇవన్నీ మనకి ఏవైతే మనం గరం మసాలా కానివ్వండి, ఆనియన్ కానివ్వండి, తర్వాత టొమాటోస్ కానివ్వండి, ఇవన్నీ మనకి చక్కగా ఈ ఘీలో మంచిగా ఫ్రై అయిపోవాలి గైస్. సో దీని తర్వాత నేను ఎసరికైతే వాటర్ వేసేసుకుంటాను. సో వాటర్ జనరల్గా మీకు తెలిసిందే, నార్మల్ రైస్కి 1:2 అని వేస్తాం కదా. సో అదే నేను ఇప్పుడు 1/2 kg చేస్తున్నాను. సో అందుకని నేనేం చేస్తున్నానంటే 1/2 kg అంటే 2 గ్లాసెస్ కదా. సో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో గుర్తుంచుకోండి గైస్, బగారా రైస్ అనేది బాస్మతి రైస్ కంటే కూడా నార్మల్ రైస్తోనే మనకి టేస్టీగా ఉంటుంది. సో నేనైతే వాటర్ యాడ్ చేసేసుకొని నేను సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటాను. ఇక్కడ మీరు నార్మల్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, రాక్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, పింక్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత నేను కవర్ పెట్టేసి నేనేం చేస్తానంటే ఆ ఎసరు వచ్చేదాకా వెయిట్ చేస్తాను అనమాట. సో ఎసరు వచ్చిన తర్వాత నేను ముందుగానే సోక్ చేసుకున్న రైస్ నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. సో రైస్ మినిమము 1/2 hour to 1 hour అయినా సోక్ చేసి పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 1 hour బిఫోర్ రైస్ని నేను 2 times వాష్ చేసేసి సోక్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత దీంట్లో యాడ్ చేసేస్తాను గైస్. యాడ్ చేసిన తర్వాత నేను చక్కగా దీన్ని కుక్ చేసేసుకుంటాను మూత పెట్టేసి. సో ఏంటంటే మనము జనరల్గా తెలుసు కదా రైస్ ఎలా కుక్ చేస్తాము, ఇన్ ద సేమ్ వే కుక్ చేసేసుకుంటాం. సో చూసారా మనకి బగారా రైస్ అయితే ఇలా చక్కగా రెడీ అయిపోతుంది గైస్. సో దీన్ని నేను ప్లేట్లో సర్వ్ చేసేసుకొని మనము ఏదైనా గ్రేవీతో మనము దీన్ని తినేయచ్చు. సో నేను ఇక్కడ ఏం చేశానంటే చికెన్ కర్రీని చేశాను గైస్. సో చికెన్ కర్రీ బగారా రైస్ బెస్ట్ కాంబినేషన్. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.